అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మొత్తానికి హర్ష సాయి కేసులో ఇద్దరు ఇరువైపుల న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. ఒక పక్క హర్ష సాయి నిజమంటున్నారు. ఇంకో పక్క ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ ఆమెది నిజమని చెప్తున్నారు. అంటే ఇరు వర్గాలు వాళ్ళది నిజం అని ఒప్పించుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ అసలు ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అనేది మనకి ఒక క్లారిటీ రావాలి. అసలు విషయం ఏంటి అని ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటుగా అడ్వకేట్ బాల గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్కారం బాల గారు. నమస్తే సార్. హర్ష సాయికి సంబంధించి లేటెస్ట్ గా ఒక న్యూస్ అయితే రిలీజ్ అయింది. దీంట్లో అడ్వకేట్లు కూడా మాట్లాడారు. హర్ష సాయి తరపు వాళ్ళు అండ్ ఆ అమ్మాయి తరపు వాళ్ళు మాట్లాడారు. సో ఆ అమ్మాయి ఏమో నన్ను ఇట్లా నగ్నంగా ఒక వీడియోస్ తీసి నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పుకొస్తుంది. అండ్ హర్ష సాయికి సంబంధించి ఆమె నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్తోంది అని చెప్తున్నారు. ఇందులో అసలు నిజమెంత? అడ్వకేట్లు ఏం చెప్తున్నారు? సో మీ ద్వారా చాలా మందికి మధ్యకాలంలో ఒక ప్యాషన్ అయిపోయింది. లవ్ చేసుకోవడం, పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం, దాని తర్వాత సెక్సువల్ హరాస్మెంట్ చేశారని చెప్పడం. దిస్ ఇస్ కాల్డ్ క్యాజువల్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి కొద్ది రోజులు త్వరలో పార్లమెంట్లో దీనికి సంబంధించిన చర్చ చేసి బిల్లు కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సొసైటీ ఎటుపోతుంది? సరే, మోరల్ ఎథికల్ రెండు చూసుకోవాలి. ఇక్కడ మోరల్ ఏంటి, ఎథికల్ ఏంటని ఇప్పుడు మన సాంప్రదాయానికి తగ్గట్టుగా, మన ఎమోషన్స్కి తగ్గట్టుగా, మన కల్చర్కి తగ్గట్టుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అన్నారు. సో ఇప్పుడు సాంప్రదాయాలకు తగ్గట్టుగా, మన అభిరుచులకు తగ్గట్టుగా మన బంధువులను ఎవరినో చూసుకొని పెళ్లి చేసుకుంటాం. ఆ ట్రెండ్ కాస్త పోయి వేరే కులాల్లో, వేరే మతాలలో అందరూ పెళ్లి చేసుకోవడం అందరూ. ఇప్పుడు ఏమైపోయింది? మ్యారేజ్ అనేది ఏమైంది? కాంట్రాక్ట్ అయింది. ఎందుకు కాంట్రాక్ట్ అంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది? నువ్వు మ్యారేజ్లో ఇవన్నీ బ్రీచ్ చేసావు కాబట్టి నీకు ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ నీకు పనిష్మెంట్ అవుతాయని. ఓకే, వెరీ వెల్. అంటే ఇక్కడ ఒక కాంట్రాక్ట్ నడుస్తుంది కదా. పెళ్లి చేసుకోవడం ఒక కాంట్రాక్ట్. ఎందుకంటే మ్యాట్రిమనీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే పేరేంటి, ఊరేంటి, ఫాదర్ పేరేంటి, సిస్టర్ ఏం చేస్తుంది, బ్రదర్ ఏం చేస్తాడు, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, నీ నక్షత్రం ఏంటి, గోత్రం ఏంటి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నీ హైట్ ఎంత, నీ గేజ్ ఎంత, నీ ఏజ్ ఎంత, మొత్తం పెట్టాలి. డీటెయిల్స్ అన్ని పెట్టాక, వీళ్ళు కూడా డీటెయిల్స్ అన్ని పెట్టాక, దీన్ని ఏమంటారు? ఫస్ట్ ప్రపోజల్ ఫామ్ అంటారు దాన్ని. అంటే నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు, ప్రపోజల్ ఫామ్ ఇచ్చావు, నాకు నచ్చితే నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేస్తాను, అది కాంట్రాక్ట్ అయింది. ఇది డొమెస్టిక్ కాంట్రాక్ట్. ఇప్పుడు కాంట్రాక్ట్ అయినప్పుడు, బ్రీచ్ అయినప్పుడు చీటింగ్ అని అంటున్నారు. ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకముందే చీటింగ్ అనేది ఎలా అయింది? రైట్. నువ్వు ఇప్పుడు లవ్ అనేది ఇట్ ఇస్ ఎ ప్రపోజల్ స్టేజ్. ఇది ఆ ప్రపోజల్ స్టేజ్ లో అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇంటర్ కోర్స్ అనేది డిపెండ్స్ అపాన్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. అది ఒక అమ్మాయికి అబ్బాయికి సంబంధించిన దాంట్లో ఆ రోజు ఆ టైంలో ఆ అమ్మాయి చెప్పిందని కరెక్ట్ ఎక్కడ, ఆ అబ్బాయి చెప్పింది కరెక్ట్ ఎక్కడ? ఇప్పుడు ఇంటర్ కోర్స్ జరిగింది అని అనుకోండి. సపోజ్ ఈ అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, ఇద్దరికి ఇంటర్ కోర్స్ జరిగింది. బై మిస్టేక్లీ వాళ్ళిద్దరికి మధ్యలో ఎక్కడ డిస్టర్బెన్స్ కలిగింది, వాళ్ళు డిస్కస్ అయిపోయారు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి రేప్ కేసు పెడితే లేదు కదా, వాళ్ళిద్దరి అంటే. కానీ ఇప్పుడు అమ్మాయి దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని నా మీద రేప్ చేశారు, అత్యాచారం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించాడు, కాబట్టి నేను వాట్ ఈస్ దిస్? అంటే ఇప్పుడు అన్ని అలానే జరుగుతున్నాయి అంటున్నారా, లేదా హర్ష సాయిది ఇదే జరిగింది? నేను ఇదే జరిగింది అని అనట్లేదు, ఇలాంటివి ఎక్కువ అయ్యాయి అంటున్నా. ఎందుకు ఎక్కువ అయ్యాయి అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమి చిన్న అమ్మాయి కాదు, పోనీ ఇమ్మెచ్యూర్ కాదు, ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేసిన అమ్మాయి. ఇప్పుడు అతను పెళ్లి చేసుకోకపోవడం అనేది అది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం. ఓకే, కేసు వాళ్ళు పెట్టుకున్నారు, చీటింగ్ చేశాడని చెప్పేసి అని, లేదు డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి, సంథింగ్ ఎల్స్ ఏదో ఒకటి మోసపోయారు, లేకపోతే ఆమె మీద సెక్సువల్ అసాల్ట్ జరిగింది. అంటే హర్ష సాయి విషయంలో కొన్ని వీడియోలలో కంప్లైంట్లలో ఇచ్చేది ఏంటంటే, ఆ అమ్మాయికి తెలియకుండా ఇంటాక్సియేషన్ ఇచ్చి ఆ అమ్మాయి వీడియోలు తీసి ఆ అమ్మాయిని హింసకి గురి చేశారు అన్నది కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఇందాక మాట్లాడిన అంశం ఏంది, ఇన్ జనరల్ ఆస్పెక్ట్. ఈ కేసు తీసుకున్నప్పుడు ఈ అంశాల గురించి మనం ఒకసారి తీసుకుంటే, నిజంగా కానీ హర్ష సాయి ఆ అమ్మాయిని ఆ విధంగా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అతను శిక్షించాల్సిందే. ఎందుకంటే నీకు ఆ అమ్మాయి మీద కోరిక ఉంది, నీకు ఆ అమ్మాయి మీద కోరిక వచ్చింది కాబట్టి నేను అమ్మాయిని అలా చేస్తానంటే చట్టం ఒప్పుకోదు. నీకు నిజంగా అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకోవాలనుకుంటే, లేదా లవ్ ఉంటే లవ్ ప్రపోజల్ పెడితే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది తను చూసుకోవాలి. అలా కాదని చెప్పేసి ఒక మైలిషియస్ ఇంటెన్షన్తో ఒక ఏదో ప్రొఫెషనల్ వర్క్ మీద ఒక ప్లేస్కి వెళ్ళాక తినే దాంట్లోనో తాగే దాంట్లోనో ఏదో ఒక లిక్విడ్ కలపడమో, లేకపోతే ఇంకొక పౌడర్ కలపడమో కలిపేసి వాళ్ళని ఇంటాక్సియేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చేయడం అనేది నిజంగా చెప్పాలంటే దీనంత పెద్ద నేరం ఏది ఉండదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద సెక్సువల్ అసాల్ట్ తీసుకోవడానికి ఒక ఆస్కారం ఉంది. ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఇది నథింగ్ బట్ డైరెక్ట్
రేప్ జరగడం దానికంటే దీన్ని ప్రీ రేప్ అనొచ్చు మనము. అంతే కదా సార్, అంటే కాన్షియస్ లేనప్పుడు జరిగింది, కాన్షియస్ ఉన్నప్పుడు ప్రీ రేప్ అని మనం అనొచ్చు. ఎందుకు ప్రీ రేప్ అని అనొచ్చు అంటే నీ ఇంటెన్షన్ టువర్డ్స్ ఏ పర్సన్ టు కన్సుమేట్, అక్కడ ఏదో కన్సుమేట్ చేయాలనే ఇంటెన్షనే, లేకపోతే ఏం అవసరం ఉంటుంది చెప్పండి యూజువల్గా చెప్పాలంటే. సో ఆ ఇంటెన్షన్ ఉంది కాబట్టే కదా. సో ఇది ప్రీ రేప్ అని చెప్పాలి మనం. నిజం చెప్పాలంటే అది మనం రేప్ కిందనే తీసుకోవాలి. సో ఇంకోటి, ఇప్పుడు చాలా మంది హర్ష సాయి గురించి అతను ఏవేవో చేసేసాడు, డబ్బులు వచ్చేసాయి, కోట్ల రూపాయలు దానం చేశారు, లేకపోతే ఇంకొకటి ఫేమస్ యూట్యూబర్, ఇంకోటి. ఐ డోంట్ థింక్ సో. ఆయన అంత పెద్ద చేశారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక యూట్యూబ్లో ఏదో ఒక వర్క్ చేసేసి దాన్ని బూస్టప్ చేసి దీన్ని పుషింగ్ శాట్స్ అంటారు, పుష్ వీడియోస్ అంటారు. ఆ విధంగా చేసుకొని వీడియోస్ ఏవో వచ్చేసి దాని ఏదో ఫేమస్ అయిపోయాం అనుకోవడం మాత్రం ఫూలిష్నెస్ నన్ను అడిగితే. అంటే ఇందులో డెవలప్మెంట్ లేదు, నిజంగానే ఆ అమ్మాయి దగ్గర నుంచి 2 కోట్లు డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఎందుకంటే షీస్ అ ప్రొడ్యూసర్. నిన్ను పెట్టి సినిమా తీయాలనుకున్నా ఆవిడ కదా, నువ్వు ఆవిడకి ఇచ్చేది ఏముంటది? నిజంగా అంత కోట్ల రూపాయలు ఉన్నాయా? ఉంటే ఇది తీసుకొచ్చి మీకు నాకు. అంటే హర్ష సాయి ఫ్యామిలీ కూడా వెల్ డెవలప్డ్. అవునండి, అంత డబ్బులు ఉంటే పని చేయమని చెప్పండి, మీకు నాకు కూడా ఇమ్మని చెప్పండి. అంత డెవలప్ అయితే మరి సమాజాన్ని మార్చమని చెప్పండి. లేదు, ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈవెన్ ఆయన సంపాదించగల స్టేజ్ ఉంది, ఆమె దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటాడు? ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్. ఒక పని చేద్దాం, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాడు ఇప్పుడు దాకా? నో ఐడియా. దెన్ సో హీస్ ఫైనాన్షియల్ కెపాసిటీ మనకు తెలియకుండా ప్రజలు చాలా మంది నన్ను అడిగితే గొర్రెల్లా తయారైపోతున్నారు జనాలు. యూట్యూబ్లో కనిపించింది ప్రతి ఒక్కటి నమ్మేస్తారా ఏంది? ఇప్పుడు నేను కూడా యూట్యూబ్లో 100 కోట్లు పంచుతున్నా అని చెప్పేసి పెద్ద వేసేసి వీడియో తీసేసి రండి కమాన్ మీరు ఎవరైనా తీసుకొచ్చేసండి 10 మంది జనాలు కూడా అయిపోయింది. సినిమాకి దానికి పెద్ద తేడా ఏముందా? వాట్ ఈస్ ప్రాక్టికాలిటీ? ప్రాక్టికాలిటీ ఇంపార్టెంట్ కదా అక్కడ. నిజంగా అంత ప్రాక్టికాలిటీ ఇంపార్టెంట్ అయినప్పుడు, అతను అంత నిజంగా ప్రజాసేవ చేసినప్పుడు జనాలు దాన్ని ఇది చేసుకుంటారు. సోషల్ మీడియాలో లైక్స్ వచ్చేసిన మాత్రానో, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరిగినంత మాత్రానో, సోషల్ మీడియాలో ఏదో జరిగిపోయినంత మాత్రాన అతని ఫేమస్ అని మనం అనుకోవడానికి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఉన్నాడు, గాజువాకలో నిలబడితే ఏమైంది? ఓడిపోయాడు. మరి ఎందుకు అంతమంది ఫ్యాన్స్ ఓట్లు వేయలేదు? అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఓట్లు వేయలేదు? అభిమానం ప్రతిసారి వర్తించదు. ఈవెన్ సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరన్న దాని ప్రకారం అంటే ఫస్ట్ మీరు ఏదైతే మాట్లాడారో, ఫస్ట్ ఇంటిమసీ ఇద్దరి మధ్య సరిగా ఉండి బాగుండి తర్వాత ఏదైనా క్లాష్ వచ్చి విడిపోయిన తర్వాత ఈ విధంగా రేప్ కేసు పెడితే ఆరెల్స్ అబ్యూస్ చేయడం ఏదైనా ఒక కేసు అనేది ఫైల్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య మంచుకున్నారు అన్న ప్రూఫ్ చూపించి. అదే ఫస్ట్ మనం మాట్లాడుకున్న విధంగా ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరికి నచ్చి లవ్ చేసుకొని, వాళ్ళకి నచ్చి ఇంటర్ కోర్స్ చేసుకొని, వాళ్ళకి నచ్చి వాళ్ళు లైఫ్ని లీడ్ చేసి కొంచెం కలిసి ఉండి తర్వాత డిస్టర్బెన్స్ వచ్చి విడిపోయినప్పుడు రేప్ కేసు పెడితే మాత్రం అబ్బాయికి కూడా ఖచ్చితంగా కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇంటర్ కోర్స్ వాళ్ళ ఒక్కరికి జరగల, ఇద్దరితో జరిగింది కాబట్టి ఈ అమ్మాయి చీటింగ్ అని ఎలా ఫీల్ అవుతుందో ఆ అబ్బాయి కూడా చీటింగ్ అని అలానే ఫీల్ అవుతాడు. అబ్బాయి ఎందుకు నేను చేసుకోకూడదు, ఎందుకు ఇప్పుడు నాకు ఈ అమ్మాయి వద్దన్నది రీజనింగ్స్ ఉంటాయి తన దగ్గర కూడా, అలానే ఈ అమ్మాయి దగ్గర కూడా రీజనింగ్స్ ఉంటాయి. సో వీళ్ళిద్దరు కూడా కౌంటర్ కేసులు వేసుకోవాలి, అబ్బాయి కూడా కేసు పెట్టాలి. సో అబ్బాయికి కూడా ఛాన్స్ డెఫినెట్లీ. ఇప్పుడు ఆ అబ్బాయికి ఇష్టం లేనప్పుడు ఇప్పుడు మ్యారేజ్ ఇష్టం లేదు అని అబ్బాయి చెప్పినప్పుడు ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేదానికి ఫోర్స్ చేయడం కూడా ఒక రకంగా అతని ఆర్టికల్ 21 వైలేట్ చేసినట్టే. ఇప్పుడు ఇంటర్ కోర్స్ నిన్ను నమ్మి నేను నీతో వచ్చాను అన్నప్పుడు సీ వన్ థింగ్, అది మీ ఇద్దరికి సంబంధించిన అంశం ఫస్ట్ థింగ్, రైట్? అక్కడ తన ఫోర్స్ ఏమైనా ఉందా అని చూసుకోవాలి. ఫోర్స్ ఉంటే ఎస్ ఇట్ ఈస్ ఎ క్రైమ్. ఇప్పుడు ట్రస్ట్ బిలీవ్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడండి, ఐ లవ్ యూ అని చెప్తాడు, ఆ అమ్మాయి కూడా నచ్చితే ఐ లవ్ యూ టూ ఉంటది. దెన్ వాట్ నెక్స్ట్? Everyone knows. They'll go on roams, they'll go to restaurants, they go to the hotels, they'll eat something, they'll have some time, they'll go for they'll go for a date. ఆ డేట్ లో సంథింగ్ ఎల్స్ వాళ్ళకి ఎమోషన్ ఎఫెక్ట్. ఇప్పుడు ఆ ఏజ్ లో ఎమోషన్ ఉంటది, ఇంబాలెన్స్ ఉంటది. బట్ మనకి అది ఇంటరాక్షన్ ఫోర్స్బుల్ ఆ లేకపోతే ఒక్కటి ఇప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫోర్స్ ఎక్కడైతుంది? ఇంత ఎక్సర్సైజ్ చేశాక అది ఫోర్స్ అవ్వదు. మరి ఎందుకు ఇట్లా రిటర్న్ మళ్ళీ వచ్చి నన్ను ఇలా చేశారు అని చెప్పి వాళ్ళు చెప్పడం? ఇవన్నీ కేసులు పెట్టుకోవడానికి బాగుంటది కానీ ట్రయల్లో ఇవన్నీ నిలబడాలంటే కష్టం. ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా ఇనిషియల్ లో కేసు పెట్టడానికి అయితే ఇప్పుడు హర్ష సాయి కూడా రిటర్న్ ఆమె మీద కేసు వేయొచ్చు. అది చెప్పలేము, అది నిజంగా అక్కడ ఎంత వరకు. ఎందుకంటే ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశారు, లైక్ అందులో ఎలా ఉంది అంటే నన్ను ప్రేమించు అని చెప్పి ఆమెని అడగడం, అంటే ఫోర్స్బుల్ గా ఆమెని అరవడము చేయడము ఇదంతా జరుగుతుంది.
సో ఆయన మీద ఈమె ఫోర్స్ఫుల్ గా చేసి ఈమెనే వెళ్ళి కేసు పెట్టిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఆడియో విన్న వాళ్ళకి మాక్సిమం తెలుస్తుంది. సో అందులో ఆమె ఆ విధంగా మాట్లాడింది. ఒకటి ఆడియో ఫుల్ ఆడియోనా లేకపోతే ఎడిటెడ్ ఆడియోనా మనకు తెలియదు. ఓన్లీ ఇతని వర్షన్ వరకు మాత్రమే ఎడిట్ చేసి ఆ అమ్మాయి వర్షన్ ని మ్యాచ్ చేసి పెట్టాడో తెలియదు. ఎందుకంటే ఇప్పుడే అన్నారు హీఈస్ అ బిగ్ యూట్యూబర్ అని చెప్పేసి. యూట్యూబర్ కాబట్టి ఎడిటింగ్ స్కిల్స్ కొంచెం ఉండి ఉంటాయి. మరి ఆ స్కిల్స్ ఏమైనా యూస్ చేశాడేమో, హూ నోస్. నిజమే, అంటే అందులో చాలా వరకు ఆయన వాయిస్ కూడా లేదు, తక్కువగా ఉంది. దెన్ అవన్నీ మనం గమనించుకోవాలి. అంటే ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆ హర్ష సాయి చేయలేదు అనడానికి లేదు, చేశాడు అనడానికి లేదు. ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ పెట్టిందంటే కంపల్సరీగా చేసి ఉండొచ్చు అని అనుకోవాలి మనం, ఎందుకంటే కంప్లైంట్ పెట్టింది కాబట్టి. సో ఇలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అయిపోతున్నారు. అది కాక యూట్యూబ్లో టిక్ టాక్లో ఏదో చేసేసి మీద ఫేమస్ అయిపోయారని ఫీలింగ్లోకి వెళ్ళిపోయేసి వాళ్ళని చూసి లవ్ చేసామని చెప్పేసి అని మోసపోయామని చెప్పడం అనేది ఇట్స్ కాల్ కామన్ ఏజెంట్ అయిపోయింది. ఇప్పుడు అది పెద్ద ఇబ్బందిగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మొన్ననే చూసాం మనము, ఒక ఫిల్మ్ యాక్టర్ సంబంధించిన కేసు చూసాం. మళ్ళీ రీసెంట్ గా జానీ మాస్టర్ అనే ఒక కొరియోగ్రాఫర్, తెలిసిన వాళ్ళదైతే చాలా హైలైట్ అవుతుంది, తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సొసైటీలో చాలా మంది ఉన్నారు ఇలాంటి, తెలియక చాలా మంది కామ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎంతో మంది, ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను మేడం, తల్లిదండ్రులు ఎంతమంది లవ్ చేసుకొని పెళ్లి చేసుకుని పాపం వాళ్ళు 6 నెలలు కాపురం చేసిన తర్వాత వాళ్ళని విడగొట్టి తీసుకొచ్చి మళ్ళీ ఇంకో పెళ్లి చేయట్లా చేస్తున్నారు. దెన్ ఏమనంటే వాళ్ళ పరువు మర్యాద అని అంటారు. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా కేసు పెట్టగలంటప్పుడు దెన్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ కదా. మరి ఎందుకు అవ్వట్లేదు? ఏంటంటే అక్కడ సొసైటీలో ఒక్కొక్క రూల్స్ వాళ్ళు, సొసైటీలో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు రూల్స్ తయారు చేసుకున్నారు ఆల్రెడీ. ఆ రూల్స్ బేసిస్ మీద లైఫ్ నడుస్తుంది. ఎప్పుడో వాళ్ళకి నచ్చినప్పుడు కావాలనుకున్నప్పుడు చట్టం దగ్గరకు వస్తారు. అప్పుడు చట్టం దగ్గరకు వస్తారు, అయ్యో మాకు న్యాయం చేయండి, లబలబలబల అని కొట్టుకునేసి మాకు ఏదో కాపాడండి అని అంటారు. అప్పుడు మరి ఇదంతా ఏం చేసేవాను అంటే తూచంటారు. అప్పుడు ఏదో అనుకోకుండా తప్పు అయిపోయింది అంటారు. ధన్యవాదాలు.